#AskDrJohnWatson టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. గంగాధర్ ఎస్, సార్ SMP ఇంక్ బ్లడ్ స్ట్రీమ్లో ఎంత పర్సంటేజ్ కలుస్తుంది అండ్ SMP 5 years వరకు ఉంటుంది, సో ఆ 5 years రెగ్యులర్గా ఆ ఇంక్ బ్లడ్ స్ట్రీమ్లో కలుస్తూనే ఉంటుందా? ప్లీజ్ రిప్లై. SMP అనగా స్కాల్ప్ మైక్రోపిగ్మెంటేషన్. ఈ స్కాల్ప్ మైక్రోపిగ్మెంటేషన్ ఎందుకు చేస్తాము, ఇది ఏంటిది అంటే, స్కాల్ప్ మైక్రోపిగ్మెంటేషన్ ప్రధానంగా ఎవరికైతే బట్టతల ఉందో వాళ్ళకి హెయిర్ డెన్సిటీ ఇంప్రూవ్ చేయడానికి చేస్తాం. కొన్నిసార్లు తలంతా బాల్డ్ అయిపోయి స్కాల్ప్ వెనకాల భాగంలో డోనర్గా చాలా తక్కువగా ఉండడం వల్ల మనం ట్రాన్స్ప్లాంట్ కానీ లేకపోతే హెయిర్ రీగ్రోత్ ట్రీట్మెంట్స్ ఏవి కుదరకపోయినప్పుడు వాళ్ళు గనక గుండులో ఉండాలి అనుకుంటున్నారు అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళకి హెయిర్ ఉన్న లుక్ కావాలి అంటే తల మొత్తం హెయిర్ ఉన్నట్లుగా చిన్న చిన్న డాట్స్లో అరేంజ్ చేయడాన్ని SMP అంటారు. మరి ఈ SMP టాటూకి ఎలా డిఫరెన్షియేట్ చేస్తుంది అంటే, టాటూలో మనము ఇంక్ అనేటువంటిది డర్మిస్ ఎండ్ వరకు వెళ్తుంది. అదే గనక మనం SMPలో అయితే ఎపిడర్మల్ ఏరియాలో మాత్రమే ఈ ఇంక్ అనేటువంటిది వెళ్తుంది. సో మీరు అడిగిన ప్రశ్న, ఈ ఇంక్ అనేటువంటిది మన బ్లడ్ స్ట్రీమ్లో ఎంత పర్సంటేజ్ కలుస్తుంది అంటే, మనం కనుక కరెక్ట్గా SMP చేస్తే, అంటే ఒక క్వాలిఫైడ్ పర్సన్, ఒక ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ కనుక మీకు SMP చేస్తే ఈ ఇంక్ అనేటువంటిది బ్లడ్ స్ట్రీమ్లో అసలు కలవదు. SMP చేస్తున్నప్పుడు మీకు బ్లడ్ రాదు అండ్ పెయిన్ కూడా రాదు. పొరపాటున అన్ట్రైన్డ్ హ్యాండ్స్ కానీ క్వాక్స్ కానీ సరిగ్గా దీని గురించి ప్రాపర్ నాలెడ్జ్ లేని వాళ్ళు కనుక SMP చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు ఇది బ్లడ్ స్ట్రీమ్లోకి వెళ్ళే అవకాశం ఉంది, డెప్త్లోకి వెళ్ళే అవకాశం ఉంది. మనకు కావాల్సిన రిజల్ట్ కాకుండా మన హెయిర్ డాట్స్ ఏవైతే ఫామ్ అవుతాయో అవి స్ప్రెడ్ అయ్యే డాట్స్ లాగా కలర్ మారిపోయి బ్లాక్గా కనపడకుండా గ్రీన్గా కనిపించే అవకాశం ఉంది. సో ప్రాపర్గా కనుక మీరు SMP చేయించుకున్నట్లయితే అది బ్లడ్ స్ట్రీమ్లో కలిసే అవకాశమే లేదు.